వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం ఇల్లులు ఇవ్వడం కాదు, ఇల్లులు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం ఏంది? దాదాపు 15,000 ఇల్లులు ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఒక ప్రభుత్వం ఏమో ఇల్లులు ఇస్తుంది, ఇంకొక ప్రభుత్వం ఏమో ఇల్లులు వెనక్కి తీసుకుంటుంది. సో ఈ వార్త విన్న తర్వాత ఏ ఇళ్ళ గురించి అనుకునేరు? కేసీఆర్ కట్టి పేద ప్రజలకు పంచిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వాళ్ళని అనర్హులుగా గుర్తించి ఈ ప్రభుత్వం 15,000 మంది ఇళ్లను వెనక్కి తీసుకుంది. ఇంకొక 30,000 ఇళ్ళని వెనక్కి తీసుకోవాలనే టార్గెట్ పెట్టి కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఇప్పుడు చాలామంది చాలా అలర్ట్గా ఉండాలి. సో లేదు అనంటే మీ ఇల్లు మీరు కోల్పోయే పరిస్థితి. అసలు ఇల్లులు ఎందుకు లాక్కుంటుంది అండ్ ఆ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా ఎలా తెలుసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా ప్రభుత్వం ఇస్తుందన్నా పేద ప్రజలకి చాలా ఆశ. సో నిల్వ నీడు ఉండేది ఇల్లు. కానీ అలాంటి ఇల్లు అనే కార్యక్రమం ప్రారంభించింది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో. సో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ప్రారంభించిన తర్వాత వేలాది ఇల్లు కట్టించారు. సో అందులో కొన్ని వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చిండ్రు, ఇంకొన్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అక్కడ సదుపాయాలు లేక చాలామంది ఆ ఇళ్లలో ఉండట్లేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఇక్కడ ప్రభుత్వం అక్కడ సదుపాయాలు కల్పించాలి. కల్పించినప్పుడు వీళ్ళు 1,00,000 ఇండ్లు ఏవైతే మేము ఇస్తామన్నారో ఆ లిస్టులకి ఈ లబ్ధిదారులు కూడా చేరుతారు. మీరు ప్రైవేట్ ఇల్లు ఏడైనా కొనుక్కుంటే ఆ ఇంటి దగ్గర మీరు కట్టుకోగానే రోడ్డు, నీళ్లు, కరెంట్ అన్నీ వస్తాయా? రావు కదా. అట్లనే ప్రభుత్వం కట్టించిన ఇల్లు కూడా రావు. అయినా మీరు ఉండాలి. లేదా అంటే మీ ఇల్లు మేము గుంజుకుంటాం. సో ఇదే అనమాట ప్రభుత్వం నుంచి ఒక ఫైనల్ కాల్. సో ఇదే వీడియో మనం గత 4 నెలల క్రితం కూడా ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ ఇళ్ళ సర్వే చేస్తుంది అనేది మనం ఒక వీడియో చేసినాం. సో ఆ వీడియో కూడా చూడండి. సేమ్ హ్యాస్టీస్ మనం చెప్పిన సర్వే ప్రకారమే ఆ ప్లేసెస్ల నుంచి ఇప్పుడు లబ్ధిదారులని ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టేస్తుంది. ఎల్లగొట్టడమే. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన తర్వాత ఇన్ జనరల్గా ప్రభుత్వానికి సంబంధించిన ఒక పథకం మనకు వచ్చింది అని అంటే అది తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది అని ఎవరైనా కలగన్నారా? అట్లా తీసుకున్న ప్రభుత్వాలు ఏడన్నా ఉన్నాయా? లేదు. అది తెలంగాణకే సొంతం. అది కాంగ్రెస్ పాలనలో మాత్రమే సొంతం అని చెప్తే ఇంకా బాగుంటుందేమో. అంటే రేపు కళ్యాణ లక్ష్మి పైసలు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, మీరు లబ్ధిదారులు గారు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటారు. అసలుకి ఇది చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓటు అయితే ఎవరైతే వెయ్యలేదో వాళ్ళ లిస్టు పట్టుకొని ఇంటింటికి పోయి మీరు ఓటు వేయలేరు కాబట్టి మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్పి తీసుకున్నారట. సో అదే ఇప్పుడు మీరు గత ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, కానీ మీరు నిజమైన లబ్ధిదారులు కాదు, మేము నిజమైన లబ్ధిదారులకే ఇస్తాం ఇల్లు, మీకెందుకు అని చెప్పి గుంజుకుంటున్నారంట. అంటే ఒక వ్యక్తి ఒక 10 సంవత్సరాల క్రితం, పోనీ అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాల క్రితం ఆయన ఆదాయం ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంటుందా? ఒక వ్యక్తికి సంబంధించిన 5 సంవత్సరాల్లో జీవితంలో ఏం మార్పులు జరగవా? జరుగుతాయి. ఆయన ఆదాయం మారిండొచ్చు, లేదంటే ఆయన స్థితిగతులు మారిండొచ్చు, లేదంటే అప్పుడు ఉద్యోగం ఇంట్లో ఎవరికి లేనప్పుడు పిల్లలు కేవలం చదువులకే పరిమితమైనప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు మళ్ళీ చదువుకున్నప్పుడు ఆ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఆ కుటుంబానికి ఆదాయం వస్తుంది. అంటే అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిండ్రు, వీళ్ళు అర్హులను గుర్తించరు కాబట్టి ఇప్పుడు మీకు ఆదాయం పెరిగింది, అది కాదని లాగేసుకుంటే ఏమనాలి? అంటే 1,00,000 బెడ్రూమ్లు ఇస్తాము, 1,00,000 ఇండ్లు ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తాము అని చెప్పారు తప్ప ఇట్లా వేలాది ఇళ్ళని మేము కూల్చేస్తాము, లేదంటే వేలాది ఇళ్ళని మేము గుంజుకుంటాము అని ప్రభుత్వం చెప్పలేదు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఇంకా స్పెసిఫిక్గా చెప్తా వినండి. కేతాపూర్లో దాదాపు 2,000 మందికి నోటీసులు జారీ చేశారు. అండ్ రాంపల్లిలో గత ప్రభుత్వం ఇక్కడ 2,000 బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. 900 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. ఆ తర్వాత ఆక్యుపెన్సీ 1,200కి చేరింది. సో మిగతా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో కొంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు, ఇంకొంతమంది లబ్ధిదారులకి ఇవ్వలేదు. సో ఆ తర్వాత ప్రాతసింగారం ఈడ 4,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే 50% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది, మిగతా ఆక్యుపెన్సీ లేదు. కానీ ఆ తర్వాత లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్లు జారీ చేసిన తర్వాత ఈ 50% ఆక్యుపెన్సీ కాస్త 80%కి పెరగడం జరిగింది. అండ్ ఆ తర్వాత కొల్లూరు, ది బిగ్గెస్ట్ డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఏదైనా చేసింది అని అంటే కొల్లూరే. దాదాపు 15,000 మంది 15,000 డబుల్ బెడ్రూమ్లు అక్కడ కట్టించారు. అక్కడ ఒక 80% ఆక్యుపెన్సీ అప్పట్లోనే ఉండే. ఆ తర్వాత వాళ్ళకి రీసెంట్గా ఒక సంవత్సరం క్రితం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకి ఆ తర్వాత ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఇప్పుడు ఈ ఆక్యుపెన్సీ 95% పెరిగింది. సో ఇంత ఆక్యుపెన్సీ పెరుగుతుంది. కానీ ఈ ఆక్యుపెన్సీ పెరిగినప్పుడు ఏం చేయాలి? అక్కడ ఒక అంగన్వాడీ పెట్టడము, లేదంటే ఒక రేషన్ షాప్ పెట్టడము, లేదంటే నిత్యావసర వస్తువులు కొనుక్కునే షాప్స్ ఏవైతే కట్టి వదిలేసినరో వాటిని ఆక్షన్ వేసో లేదంటే లాటరీ తీసో ఇంకొకరికి ఇవ్వడము, ఇట్లా చేస్తే అక్కడుండే జనాలకి ఉపయోగపడుతుంది.
సో ఎప్పుడే జీరో టికెట్ పెట్టి మహిళలకు ఇస్తున్నారు కదా, అట్లే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెంచినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఎందుకు ఆక్యుపెన్సీ పెరగదు? అప్పుడెందుకు జనాలు తాళాలు వేసుకొని వేరే చోట పోయి కిరాయిలకు ఉంటారు? ఇది మాత్రం ప్రభుత్వం ఆలోచించట్లేదు. ప్రైవేట్ ల్యాండ్‌లో మీరు ఇల్లు కట్టుకుంటే మీరు అట్లనే ఇల్లును వదిలేసిపోతారా? మరి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లుని ఎట్లా వదిలేసిపోతారు అని హౌసింగ్ సొసైటీ అధికారులు మాట్లాడడం అయితే విచిత్రం అనిపిస్తుంది నాకైతే. నిజానికి ప్రభుత్వం ఇచ్చింది కాదని ఎవరనట్లేదు. నిజంగా వాళ్ళకి ఆ స్తోమత ఉంటే ఆ ప్రైవేట్ ల్యాండ్‌లో ఇల్లు కట్టుకుంటారు కదా. ఎందుకు ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌రూమ్ పైన ఆశపడి ఉంటారు? ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్‌లో సో ఇయ్యాల కాకుండా అక్కడ సదుపాయాలు ప్రభుత్వం తీసుకొని వచ్చిన తర్వాత మేమెళ్ళి ఉంటామని ఎందుకు అనుకుంటారు? అయితే ఇవన్నీ చెప్తున్న అధికారులు మరి అక్కడ ఎలక్షన్ ఓటర్ కార్డుల పంపిణీ ఎట్లా చేసిర్రు? ఇది కూడా హౌసింగ్ సొసైటీ అధికారులు ఒకసారి గమనించాలి. 1,00,000 బెడ్‌రూమ్‌లు లేదంటే 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనే టార్గెట్ పెట్టుకుంటే లబ్ధిదారులు ఇల్లు ఆల్రెడీ అలాట్ అయిన వాళ్ళకి మీరు ఎట్లా గుంజుకుంటారు? గుంజుకోవడమే కదా ఇది. 15,000 మంది ఇల్లు గుంజుకోవడం అంటే మళ్ళీ వాళ్ళని రోడ్డున పడేసేనట్టే కదా. అక్కడ సదుపాయాలు లేక పాపం వాళ్ళు అక్కడ ఉండకుండా వెళ్ళిపోతే వీళ్ళకు ఇంకొక ఇల్లు ఉంది, లేదంటే ఆర్థికంగా వీళ్ళు పటిష్టంగా ఉన్నారు, లేదంటే వీళ్ళ ఆర్థిక స్థితిగతులు మారినాయి, లేదంటే వీళ్ళు బెనిఫిషియర్సే కాదు అని వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ ఇల్లు లాక్కునే ప్రయత్నం. 15,000 ఇల్లు మాత్రమే కాదు, ఇంకొక 32,000 మందికి నోటీసులు ఇవ్వమని కలెక్టర్లకి జారీ చేశారంట హౌసింగ్ సొసైటీ అధికారులు. వాళ్ళు నిజమైన లబ్ధిదారులు గారని కొంతమంది, ఇంకొంతమంది ఏమో తాళాలేసిన ఉండు. మరి తాళాలేసిన ఇల్లు అనే అధికారులు ఎట్లా గుర్తిస్తున్నారు అంటే వాళ్ళు కాల్చే కరెంట్. ఎవరికైతే కరెంటు బిల్లు మినిమం బిల్లు వస్తుందో, లేదంటే అసలు బిల్లే రాకుండా ఉంటుందో అందులో చాలామంది ఉండట్లేదు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఆ రకంగా లబ్ధిదారుల నుంచి ఇల్లు లాక్కుంటున్నారు. సో ఇట్లుంటే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు వచ్చే టర్మ్లో ఈ కాంగ్రెస్ వచ్చినా లేదంటే ఇంకొక ప్రభుత్వం వచ్చినా లేదు మీరు అప్పుడు లబ్ధిదారులు ఇప్పుడు లబ్ధిదారులు కాదని చెప్పి ఇల్లు గుంజుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు జనాలు తిట్టిపోస్తున్నారు. హైడ్రా కొంచెం ఆగింది అని ఆలోచిస్తున్న సందర్భంలో పేదోళ్ళకి ఇచ్చిన ఇళ్ల పైన పడ్డది ప్రభుత్వం అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎల్ఐజీ క్యూర్ అన్నారు, కూర్ అన్నారు. ఆ క్యూర్కి సంబంధించిన అప్లికేషన్ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా పునాది రాయి పడలేదు, ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఆగలేదు. అసలు ప్రారంభించలేరు, కన్స్ట్రక్షన్ ఆగలేదు కాదు, అసలు కన్స్ట్రక్షనే స్టార్ట్ కాలేదు. అయినా అప్లికేషన్స్ మాత్రం కొనసాగిస్తున్నారు. ఒక పక్క క్యూర్ వస్తుందో రాదో అని ఒకటి, సో ఉన్న ఇల్లులు కూడా లాక్కునే ప్రయత్నం ఇంకొక వైపు. హైడ్రాతో మొన్న వరకు కూల్చిన ఇల్లు ఇంకోవైపు. ఈ ప్రభుత్వం కేవలం ఇల్లుని టార్గెట్ చేసిందని పేద ప్రజలు ఇవాళ మండిపడుతున్నారు. సో మరి ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి. మొత్తానికైతే మీ ఇళ్లల్లో మీరు ఉంటేనే, లేదు అంటే మీకు నోటీసులు వచ్చిన తర్వాత, ఆల్రెడీ నోటీసులు 4 నెలల క్రితమే ఇచ్చిర్రు, ఇంకొంతమందికి అసలు నోటీసులు ఇచ్చే విషయం కూడా తెలియదు. సరే నోటీసులు ఇచ్చినా ఇవ్వకున్నా మీకు అలర్ట్ అయిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లల్లో మీరు ఉంటేనే మీ ఇల్లు సేఫ్, లేదంటే ప్రభుత్వం వెనక్కి లాక్కుంటుంది. సో వెనక్కి లాక్కొని మళ్ళీ అప్లికేషన్ చేసుకుంటాంలే అని నిర్లక్ష్యంగా ఉంటే ఆ అప్లికేషన్ ఎన్నటికి మళ్ళీ ఇల్లు వస్తుందో అనే విషయం తెలియదు. సో అందుకనే అలర్ట్గా ఉండండి. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆ లబ్ధిదారులు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లలో ఉండండి. అండ్ తర్వాత అలాట్మెంట్ అయ్యింది అని మీకు అధికారుల నుంచి కాల్ వస్తే మీకు ఖచ్చితంగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకున్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా స్పెషల్గా ఆ ఇల్లుని క్యాన్సిల్ చేస్తారు, మీరు అనర్హులు అని ప్రకటిస్తారు. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లబ్ధిదారులు ఎవరైనా ఒకటి ఇచ్చిన ఇల్లులో ఉండడం, 2 క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోవడం, అండ్ దాంతోపాటు ఫ్యామిలీ సర్టిఫికేట్లో అప్లై చేసుకోవడం. ఈ 4 సర్టిఫికేట్లు కనుక మీ దగ్గర లేకపోతే మీరు అనర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది, ఇచ్చిన ఇల్లును కూడా వెనక్కి లాక్కుంటుంది.